మేడం 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 ఏంటి? ప్లీజ్ ఏమనుకోకండి. మొత్తం నీ వల్లే జరిగింది. మరీ బాగుంది. నేనేం చేశానండి? వాడేదో అంటే అదంతా నాకు తెలియదు. మొత్తం నీ వల్లే జరిగింది. నేనేం చేసినా? నేను చెప్పను. అండ్ నేను రేపటి నుంచి రాను కూడా. ప్లీజ్ అండి, మీరు అలా అనకండి. నాది ముందే చాలా సెన్సిటివ్గా ఉండే. నీకేం అవ్వదు. అయినా నేను రేపటి నుంచి రాను. సచ్చే ఆరగిన్ గాయండి. వాడి షాప్ ఒక్కటే ఉందా అక్కడ? మీరు రేపు రండి, మీకు అసలైన రుచిలేందో చూపిస్తా. రేపా? అవును రండి, నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తా. ఓకే బాయ్. లవ్ యూ. అదే అండి, సేమ్ టు యూ అంటున్నా. అదేదో బాయ్ చెప్తే అయిపోతుందిగా. సారీ అండి, నాకు ఎలా చెప్పాలో తెలియక అలా అన్నాను. నెక్స్ట్ టైం నుంచి మీరు చెప్పినట్టు చెప్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లవ్ యూ టూ అనే కదా, చెప్పండి చెప్పండి. ఇది ఇట్లా చేస్తే నేను రేపటి నుంచి రాను. సారీ చెప్పండి, పర్లేదు. అదే పానీపూరి దగ్గర నా కోసం స్టాండ్ తీసుకున్నావు కదా, దానికి థ్యాంక్ యూ. ఓకే బాయ్. మై లవ్. రే ఏమైందిరా? అరే తను నాకు నాకు కొంపతీసి ప్రపోజ్ చేస్తా అందా? థ్యాంక్ యూ చెప్పింది మామ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తుందిరా? అయినా నువ్వు థ్యాంక్ యూకి ఎలా అయిపోతే ఐ లవ్ యూ చెప్తే ఇంకేమైపోతావో. నీకు ఇంకో విషయం చెప్పాలా? ఆ అమ్మాయి రేపు మనతోని వేరే ప్లేస్కి వస్తుంది. అమ్మయ్యా, మొత్తానికి వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నావురా. రోజు అదే పానీపూరి తిని బోర్ కొట్టేస్తుందిరా. నాకైతే ఓకే. సరే పద. అటు కాదు ఇటు బండి. ఓకే దా ఎక్కే. జాగ్రత్త రే, సామాన్లు తోలుతున్నాయి. అబ్బా, ఎంత పెద్ద ప్యాలెస్ లకు తీసుకొచ్చిండ్రా మిమ్మల్ని. నేను దొరకడం మీ అదృష్టం రా. ఏదో కొత్త ప్లేస్ అన్నావు, టీ కొట్టా? ఏ పల్లెటూరు నుంచి వచ్చిందిరా నీ అందాల రక్ష? మిమ్మల్ని కాదు, నటు. పదండి. టీ కొట్టు కాదండి. మా తెలుసులే, క్యాఫే అని. అంటే పానీపూరి బండి దగ్గర మన ఇద్దరికి ప్రైవసీ ఉన్నది కదండి, అందుకే ఇక్కడికి పట్టుకొచ్చిన. మనమేం లవర్స్ కాదు కదా, సో ఎందుకు ఈ ప్రైవసీ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా కదా, అందుకే ప్రైవసీ. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? సరే అది వదిలే. నా పేరేంటో చెప్పు చూద్దాం. బియ్యం బస్తానా, యూరియా బస్తానా? అరే ప్రవీణ్, ఈయన పేరు ఇంకే గుర్తుండదు. పేరు తెలీదు, మళ్ళీ లవర్స్. అయినా ప్రేమకు పేర్లతో పనైందండి. ఈ పనికి మాలిన మాట్లాపి ఏదైనా ఆర్డర్ చేయండి. మా ఇది ఆర్డర్ పెట్టు. ఇది నంట్రా, డబ్బులు నాయి కదా. సూపర్ ఉంటుంది. హే మిల్కీ, కెన్ ఐ సే సంథింగ్? మిల్కీనా? అంటే మీ పేరు చెప్పమంటే ఎట్లనే చెప్తలేవు కదా, అందుకే మీరు పేరు చెప్పేంత వరకు నాకు నచ్చిన పేరుతో పిలుస్తా. సరే నీ ఇష్టం, కానీ నేను మాత్రం పలకను. సరే, నేను నీకోటి చెప్పాలా? వద్దన్నా చెప్తావుగా, కానీ మిల్క్ నువ్వు, అందులో పౌడర్ నేను, అవి రెండు మిక్స్ చేస్తే ఒక మంచి చక్కటి టీ అవుతుంది కదా. ఎట్లా చెప్పినా? వావ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు టీ బాగుండాలంటే యూ షుడ్ యాడ్ సమ్ షుగర్, రైట్? యా ఆఫ్ కోర్స్. అంటే మన మధ్యలో ఇంకొకరిని ఇన్వాల్వ్ చేస్తున్నావు. నేనా? నువ్వు నన్ను కాకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తున్నావు. అంటే నేను నమ్మకూడదు, నీ లవ్ కూడా నమ్మకూడదు. ఇంత సైకోపోయిందా నువ్వు? ఏదో ప్రాస బాగుందని చెప్పానండి, మరి మీరు సిఐడి లాగా ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి నాకు తెలీదు. అందుకే ఈ లవ్ గివ్ మనకు సెట్ అవ్వదు. సో బిల్ పే చేసి వచ్చి కనీసం ఒక అగ్గనిచ్చిపోయే. హలో, ఈడొక్కడు కంపారిజన్ చేస్తే కన్విన్స్ అవ్వాలి, ఇలా కొలాప్స్ అవ్వకూడదు. ఆఫ్ కోర్స్ అంట, మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. ఇప్పుడు వెళ్ళి కన్విన్స్ చేయి. ఎలా ముందు దాన్ని ఇద్దరిని సెంట్రల్ జైల్లో వేయాలి. ఏం సైకోగలరా? నిజంగా వెళ్ళిపోతున్నాడు, ఏడు మారడు. మేడం మేడం, ఏంటి అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, క్షమించండి. ఇది చూడండి అండి. సారీ అండి. ఈ మాట కా మాట కానీ సారీలో అదిరిపోయినావు.
5 గంటలు అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి? వీడు రాడు. నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది, నేనే ప్రొసీడ్ అవ్వాలి. వీడికి చెప్తే ఇప్పుడు ఏమంటాడు? డబ్బులు లేవంటే మింగుతాడేమో. సార్ 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 చెప్పండి సార్. ఇప్పుడు డబ్బులు లేవంటే క్లీనింగ్ గట్రా ఏమైనా చేయిస్తారా సార్? అవును సార్. సార్ అని మర్యాదలు ఎందుకులేండి సార్. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో చెప్తే నేను క్లీనింగ్ చేసేస్తా సార్. సార్ సామాగ్రి అంతా తెల్లగా తోముతాను సార్, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కప్స్ కడగాల్సిన అవసరం లేదు. అంటే నేను వెళ్ళిపోవచ్చా సార్? అబే కాదు, మీకు వేరే పని ఉందిలేండి. వేరే పనా? ఎస్. పొట్ట బాగా పెరిగిపోయింది, జిమ్కి వెళ్ళాలి. హలో మాస్టరు, కొంచెం ఈ లోపలికి వస్తారా? నువ్విచ్చిన దెబ్బకి అసలు నేను ఏ లోకంలో ఉన్నానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నేనేం చేసా? రోజు రోజుకి నువ్వు అందం పెంచుకుంటా పోతే నేను పైకి పోతానేమో అనిపిస్తుంది. ఒక్క నిమిషం బొక్కలే. ఇదిగో నీకు ముందే చెప్పా, ఇలాంటి చేస్తే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతా. నేను వేరే ఉద్దేశంతో ఏమి ఇవ్వట్లేదండి. ఇంత అందంగా రెడీ అయిన నీకు కనీసం ఒక రోజ్ ఫ్లవర్ కూడా ఇవ్వకపోతే ఈ నా జీవితం వేస్ట్ అనిపిస్తుంది. సో ప్లీజ్ తీసుకోండి కదా. డైలాగ్స్ బాగానే వేస్తున్నావు. ఇలాంటి డైలాగ్స్ ఎంతమంది చెప్పావేంటి? ఏవండి, నాకేదో ఇందులో ప్రపంచ రికార్డు ఉందనుకోకండి. అప్పుడెప్పుడో ఒక పోరుండేది, అది వీకింది. అది వీకిన తర్వాత జీవితంలో అసలు ఏ అమ్మాయిని చూడొద్దని ఫిక్స్ అయినా. కానీ నిన్ను చూసిన తర్వాత చెప్పు. చూసిన తర్వాత ఆ అమ్మాయి పర్మిషన్ ఇస్తే ఆ అమ్మాయిని చూసుకుంటూ లైఫ్ లాంగ్ తనతో బతకాలనుకుంటున్నా. చూడడానికి నా పర్మిషన్ ఎందుకు? చూడ్డం అంటే అది ఏం తెలియనట్టే దొంగ. చెప్పు. చూడ్డం అంటే మొత్తం పర్మిషన్ కావాలి. తెలియనట్టే దొంగి. సిగ్గులేనుడా. సత్యభామలాగా ఎందుకండి అంత కోపం? మరి రాదా? స్ట్రేంజర్స్ ఇలాగే నా మాట్లాడేది? స్ట్రేంజరా? వాడేవాడు? అరే ఎక్కడ్రా? హలో, నేనే. నేను నీకంత క్లోజ్ అవ్వలేదు కదా. నీకొక విషయం చెప్పనా? ఏంటి? నువ్వు నాకు ఆల్రెడీ పడిపోయావు. ఇప్పుడు మర్డర్ లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావు నా మీద? క్యూట్ బాయ్, అదే భ్రమలో ఉండు. బాబు సిగ్గుపడించాలి కానీ బయలుదేరుదాం పద. పద నా పిల్లరా. అప్పుడే వస్తాను, అది ఇంకా రావట్లేదేంటి? ఎక్కడుంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. క్యాబ్లో వస్తుందా? దాని దగ్గర అన్ని పైసలు ఉన్నాయిలే, బైక్ మీద వస్తుంది. వచ్చేసింది సైకోది. చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చితిలో ఉన్నోడు కూడా లేచి చిందులేస్తాడు నేను చూడ్డానికి, అంత అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. సరే, నీకు లాస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నా. మంచిగా ప్రపోజ్ చేయి, నచ్చితే యాక్సెప్ట్ చేస్తా. ఎస్, ఇప్పుడు చెప్పేసా నా టాలెంట్ ఏందో. ఇగో తీసుకో, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. పానీపూరియా? తిను తిను, ఒకసారి తిను. ఎలా ఉంది? పానీ లేకపోతే పూరి ఏం బాగుంటుందిరా? ఎగ్జాక్ట్లీ కదా, నువ్వు లేకపోతే నా జీవితం కూడా అంతే. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ కదా.
సరే లే. ఇప్పుడు హానికి ముద్దు పెట్టాలా? సైకో దాంట్లో నవ్వుతావేంటే? ప్రపోజ్ చేస్తే నవ్వుతావేంటి? మరి ఇంత గొప్పగా ప్రపోజ్ చేసి నవ్వు రాకుండా ఉంటుందా? నిన్ను ఇలానే వదిలేస్తే ఇంకెంత గొప్ప ప్రపోజ్ చేస్తావు. కానీ ఇలా మాత్రం మళ్ళీ ప్రపోజ్ చేయకు ప్లీజ్, ఓకేనా? అమ్మయ్యా, ఈ సైకో ఒప్పుకుంది.